ఈ రోజైతే ఊరంతా పచ్చళ్ళు పట్టే ఊరైతే వెళ్ళామండి. మేము వెళ్ళిన ఊరైతే నార్కిడిమిల్లి అండి. నార్కిడిమిల్లి అంటాం కన్నా పచ్చళ్ళు ఊరంటే బాగుంటదేమో. ఇక్కడ 90% ప్రజలందరూ కూడా పచ్చళ్ళు పడతారండి. ఈ ఊర్లో వీళ్ళు పట్టే పచ్చడి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారండి. ఫస్ట్ అయితే నార్కిడిమిల్లి సెంటర్కి వచ్చాము. ఇక్కడైతే మామిడికాయలు కట్ చేస్తున్నారండి కొంతమంది. ఇంకా వాళ్ళు ఎంత ఫాస్ట్ గా కట్ చేస్తున్నారంటే పని అలా జరిగిపోతూ ఉంది నాన్ స్టాప్ గా అన్నమాట. నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను కానీ నేను ఒక కాయ కోసేలాగా వాళ్ళు 10-15 కాయలు కోసి పక్కన పెడుతున్నారండి. ఇంకా ముసలోళ్ళు కూడా ఖాళీ ఉన్నారండి. జీడి తీయడానికి అయితే వచ్చేస్తారు. మే నెల అయితే ఫుల్ బిజీగా అయితే ఉంటారండి. సమ్మర్ వస్తే పిల్లలు అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోదామని చూస్తారు కానీ ఇక్కడ పిల్లలు అయితే జీడి తీసుకుంటే డబ్బులు వస్తాయి కదా అని ఆలోచిస్తారు. నేనైతే 3 చోట్లకి వెళ్ళానండి. కుసుమాంజలి పికిల్స్ దగ్గరికి, ఎస్ఎస్ కోనసీమ పికిల్స్, అలాగే ప్రజాప్రియ. వీళ్ళైతే ఎక్కువ క్వాంటిటీతో అయితే పచ్చడి కలుపుతారు కదండి. ఇంకా మిషన్ లో అయితే ముక్కలతో పాటు కావాల్సినవి వేసేసి ఆ మిషన్ అయితే కలిపిచ్చేస్తుంది. తర్వాత అయితే ఆయిల్ వేసుకుని ఇంకా సేల్స్ కి అయితే పంపుతారంట. ఇక్కడ మగవాళ్ళు ఈ పికిల్స్ తీసుకుని మార్కెటింగ్ చేయడానికి అయితే వేరే ఊర్లకి వేరే రాష్ట్రాలకి అయితే లైన్ కి వెళ్ళిపోతారండి. ఇప్పుడైతే ఆన్లైన్ లో కూడా సేల్ చేస్తున్నారండి.